ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గాంగేయం వన్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేహం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ సహితం దేవదేవం నమామి. అందరికీ నమస్కారం. మనకి 5/1/2025 తేదీ ఆ రోజున పూర్వాభాద్ర నక్షత్రంతో ఉన్నటువంటి ఒక మంచి తిథి మనకి షష్ఠి. మరి ఏమిటి ఈరోజు విశేషం అంటే, ఈరోజు పాతార్క యోగం ఉంది. వాళ్ళ స్వామి ఎప్పుడు వెళ్ళే స్వామి పాతార్క యోగం అంటే ఏమిటి అని అడిగితే, రాహుకేతువుల యొక్క శుభస్థానాలలో ఉండేటువంటి స్థితి వల్ల, మరి ఎప్పటి నుంచో ఉన్నారు కదండి, రాహు ఎప్పటి నుంచో మీదనే ఉన్నాడు, కేతువు కన్యలో ఉన్నాడు కదా, అంటే ఆ గ్రహాలకి ఇతర గ్రహాల యొక్క స్థితి కూడా కావాలి. శుక్రుడు శని కలిసి ఉండడం, చంద్రుడు తోడవడము, తదుపరి రవి బుధుల యొక్క కలయిక ధనుస్సులో రవి బుధుల యొక్క కలయిక కూడా మనకి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. లగ్నము కూడా మనకి ధనులగ్నం అవ్వడం, అంటే 5వ తేదీ ధనులగ్నం అవ్వడం. మరి కాబట్టి ఎన్ని రకాల యోగాలు అంటే రాహు కేతువుల యొక్క ప్రభావము ఇతర గ్రహాలపై ముడిపడడం వల్ల జన్మజాతకంలో కనుక మీకు రాహు అంతర్దశ కానీ కేతు అంతర్దశ కానీ రాహు కేతు యొక్క మహర్దశలు జరుగుతున్నా కానీ ఈ పాతార్క యోగాలు ఏర్పడతాయి. మరి ఇప్పుడు యోగాలంటే ఎలా చూసుకోవాలి స్వామి అంటే, ఎట్టి పరిస్థితుల్లో లగ్నం నుంచి చతుర్థ స్థానంలో ఒకటి, రవిగ్రహము నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉండడం ఒకటి. ఇది కొంత మనకి బుధుడితో కలిగిన రవికి బలం ఎక్కువ. మరి ఈ రవి బుధుల యొక్క బలము చేత ఈ రవి బుధులతో అంటే స్థానము నుంచి 4వ స్థానంలో రాహు, 10వ స్థానంలో కేతు ఉండడమే ఈ పాతార్క యోగం అని ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క రాహుకేతులు మొత్తం పాజిటివ్ ఇస్తాయంటే దాదాపుగా 10 రాశుల వారికి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాయి. ఒక సింహరాశికి మరియు మేషరాశికి తప్ప, సింహరాశి వారికి మేషరాశి వారికి తప్ప మిగిలిన అన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల యొక్క శుభయోగాన్ని కలిగిస్తారు. తప్పకుండా ఈ పాతార్క యోగంలో ఏం జరగబోతుందంటే, ఉద్యోగంలో మంచి మార్పులు, విద్యలో మంచి మార్పులు, ధనయోగాన్ని కలిగించడం, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించడం, వివాహాన్ని, సంతానాన్ని కలిగించడం, ఇలా అనేక రకాల శుభయోగాల్ని కలిగించే అవకాశం, ఉన్న ఫలంగా మనకి అభివృద్ధిని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. మరి మేషరాశి వారికి సింహరాశి వారికి మాత్రమే వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అడిగితే, వారికి వ్యయస్థానంలో రాహుకేతులు ఉండడం అనేది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మరి అష్టమంలో ఉన్నటువంటి కేతు రాహు ప్రభావం మిగతా రాశుల వారికి ఇబ్బంది కలగదా? సపోజ్ మనకి కుంభరాశి వారికి తప్పకుండా కేతు అష్టమంలో ఉంటాడు కదా, మరి అలాగే మనకి కన్యారాశి వారికి కూడా సింహరాశి వారికి కూడా అష్టమంలో ఉంటాడు కదా రాహు, అంటే సింహరాశి వారికి ఆ ప్రాబ్లం ఉంటుంది, ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్థానాల వల్ల ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క శుభ ప్రయత్నాన్ని, శుభ ప్రయోజనాన్ని పాతార్క యోగము అంటారు. ఒకవేళ దోషం కొంతమందికి ఏంటంటే, రాహు అంతర్దశ కేతు అంతర్దశ వచ్చినప్పుడు కూడా పాతార్క యోగము ఇబ్బందికరంగా ఉంటుంది. యోగాన్ని చెప్పడం యోగమే కానీ అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సింహరాశి వారు, కన్యారాశి వారు, మేషరాశి వారు తప్పనిసరిగా, మరియు రాహు అంతర్దశ కేతువు అంతర్దశ జరుగుతున్నవారు, మహర్దశలు జరుగుతున్న వారైనా సరే తప్పకుండా ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే ఈ పాతార్క అవయోగం నుంచి యోగకారకులైనటువంటి తత్వాన్ని పొందుకోవచ్చును. ఏ రాశుల వారికైతే రాహు కేతు అంతర్దశలు ఉంటే వారు ఇటువంటి పాతార్క యోగ సంబంధమైనటువంటి స్థితిలో, పాతార్క యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? రాహుకేతువులు కేంద్రాల్లో ఉన్నప్పుడు, రవి బుధుల లగ్నముల నుంచి, అలాగే చంద్రుడి నుంచి కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు. చంద్రుడి నుంచి ఎక్కడ ఉన్నాడు రాహు? ఇప్పుడు మీకు సింహంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క చంద్రుడు అంటే కుంభం నుంచి చంద్రుడు అష్టమంలో కేతు ఉన్నాడు. ఈ అష్టమ కేంద్ర స్థానటువంటి రాహుకేతువుల యొక్క యోగము, రవి నుంచి బుధుడి నుంచి చతుర్థ స్థాన రాహు, 10వ స్థాన కేతువు యొక్క స్థితి, ఇవన్నీ కూడా మనకి పాతార్క యోగాల్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున ఎవరికైనా అటువంటి కాల సర్పదోషం ఉన్నవాళ్ళు కానీ, కేతు మహాదశ, రాహు మహాదశ, కేతు అంతర్దశ, రాహు అంతర్దశ ఉన్నవాళ్ళు కానీ, మేషరాశి వారు, కన్యారాశి వారు ఈ యొక్క తప్పకుండా వీరందరూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఎప్పుడు చేయాలి? ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన వారికి, స్వామికి అభిషేకం, అర్చన, హోమము ఏది చేసినా సరే తప్పకుండా మీకు అద్భుతమైన ప్రయోజనం. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారికి
ఈ రోజు నుంచి తప్పకుండా ఒక అదృష్టవంతమైన శుభయోగం కలగబోతోంది. అది ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, వివాహ యోగం కావచ్చు, సంతాన యోగం కావచ్చు, గృహయోగం కావచ్చు, విదేశీయానం కావచ్చు, ఏదైనా సరే పూర్వాభాద నక్షత్రం వారికి అద్భుతమైనటువంటి ఒక శుభ ప్రయోజనం కలగబోతుంది, అందులో సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పాతార్క యోగ సంబంధమైనటువంటి శుభ సమయంలో 5/1/2025 ఆదివారం రోజున వస్తుంది. అంటే రవికి అద్భుతమైనటువంటి శుభవారం. కాబట్టి ఈ రోజున మీరు తప్పనిసరిగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అర్చన, స్వామివారికి అనుకూల శుభయోగాలు, అలాగే ఇవాళ ఈశ్వరుణ్ణి మీరు తప్పకుండా మీరు అర్క పుష్పాలతో, అర్క పువ్వులతో అంటే తెల్ల జిల్లేడు పూలతో కనుక స్వామిని పూజించిన తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం కలుగుతుంది. అలాగే ఎవరికైనా సరే తెల్ల నువ్వులు ఆవు పాలలో కలిపి దానం ఇచ్చిన, లేదా తెల్ల నువ్వులు ఆవుకి పెట్టినా మీకు శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు. సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి, వాళ్ళ అద్భుతమైన ఆనంద యోగాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకండి. ఈ రోజున పాతార్క యోగం పొందాలనుకుంటే, రాహుకేతువుల యొక్క శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఈరోజు తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయండి. ఈరోజు అర్చన చేయడం వల్ల మీకు తప్పకుండా గ్రహశాంతి, ధనయోగం, ఐశ్వర్యము, సంతానము, అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకండి. 10 మందికి వెంటనే ఈ విషయం చెప్పండి. తప్పకుండా దీనివల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది. 10 మంది చేసేటువంటి పూజా ఫలితంలో 1% మీకు అనుకూల శుభయోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 మందికి తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.